గత ప్రభుత్వ అవినీతిపై టీడీపీ ప్రభుత్వం అవలంబిస్తోన్న తీరు అవమానాలకు తావిస్తోందని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. మదనపల్లిలో పెద్దిరెడ్డి వర్గం వేల ఎకరాల్లో దోపిడీ చేసిందని ఎన్నో ఫిర్యాదులు అందినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. దోషులపై చర్యలు తీసుకోవడంలో టీడీపీ ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని ఆయన ప్రశ్నించారు. మద్యం వ్యవహారంలో పూర్తిగా నగదు లావాదేవీలు జరిపి మాజీ సీఎం జగన్ భారీగా అవకతవకలకు పాల్పడ్డారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. లోకేష్ అత్యంత గోప్యంగా విదేశీ పర్యటనల వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. అవినీతిపై బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలము 10 భూ ఆక్రమణలు మాత్రమే జరిగాయి, అది కూడా తిరుపతి కాళహస్తి లాంటి ప్రాంతంలో జరిగాయి అని చెప్పడం చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి అధికారులు తప్పుడు సలహా ఇస్తున్నారా లేదా కావాలని ఈ విషయాలన్నీ దాస్తున్నారా అనే విషయాన్ని కూడా ఈ రోజు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఒక సామాన్యుడు ఎవరైనా తనకు అన్యాయం జరిగింది, తన భూమిని లాక్కున్నారు లేదా బెదిరించి రిజిస్ట్రేషన్ చేపించుకున్నారని చెప్పి ఎవరైనా ఫిర్యాదు చేస్తే దీని మీద విచారణ జరపడానికంటే ముందు, బాధ్యులపైన చర్యలు తీసుకునే కంటే ముందు కనీసము పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. కానీ ఇన్ని వేల ఎకరాలు ఆక్రమణ జరిగినా, అన్యాయంగా దోపిడీ జరిగినా, అదే విధంగా బాధితుల నుండి బలవంతంగా లాక్కున్నారని చెప్పి నేరుగా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు దీని మీద ఏమాత్రం